ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా రుణం తీసుకునేందుకు అనుమతి ఓకే చెప్పింది. 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి హామీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుణ ఒప్పందం, హైపోథికేషన్ డీడ్, అథారిటీ నిర్ణయాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అమరావతిలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు చేసేందుకు రుణాన్ని వినియోగించనుంది సిఆర్డీఏ. అమరావతి ప్రభుత్వ భవన సముదాయం, ల్యాండ్ పూలింగ్ పథకం, మౌలిక వసతుల కల్పనకు నిధులు వినియోగించాలని తెలిపింది. అవసరమైన ఇతర చర్యలు, పనులను అమలు చేయడానికి ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల బృందం చేసిన సిఫార్సుల ఆధారంగా రాజధానిలోని భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతిలో 11 ప్రతిష్టాత్మక సంస్థలకు 49.50 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ప్రసిద్ధ సంస్థలు, బ్యాంకులు, జ్యుడిషియల్ అకాడమీ, ఎన్ఏసీకి భూమి కేటాయించింది. బెసెల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 4 ఎకరాల భూమి కేటాయించింది. సెయింట్ మేరీస్ స్కూల్కు ఎకరం 50 లక్షల చొప్పున 7.97 ఎకరాలు భూమి, సిఏఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కు 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన 15 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.